హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకుముందు నంబర్ సిస్టంలో పార్ట్ 2 చూసాం కదా, ఇప్పుడు పార్ట్ 3 అండి. అందులో సంఖ్యలతో ఆడుకుందాం. ఇది మెయిన్గా 6th 8th క్లాస్లో ఉంది. అందులో ఫస్ట్ గుణిజాలు. ఒక సంఖ్యచే నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలు ఆ సంఖ్య యొక్క గుణిజాలు. భాగించబడే వాటిని 12 యొక్క గుణిజాలు తీసుకుంటే ఎగ్జాంపుల్ 12, 24, 36, 48 అలాగొస్తాయి. ఒక సంఖ్య యొక్క గుణిజాలు ఆ సంఖ్యకు సమానంగా లేదా ఆ సంఖ్య కంటే పెద్దగా ఉంటాయి. తర్వాత విద్యార్థులకు గుణిజాలు నేర్పించడానికి సహాయపడే ఆట బజ్ ఆట. ఇది మనకి చాలా ఈజీ అండి. 2 యొక్క గుణిజాలు నేర్చుకున్నప్పుడు ఫస్ట్గా పిల్లలందరినీ ఇలా రౌండ్లో కూర్చోబెడతాము. ఫస్ట్ పిల్లోడు 1 చెప్తే సెకండ్ పిల్లోడు 2 2 యొక్క గుణిజాలు వచ్చినప్పుడు అంతా బజ్ అని చెప్పాలి. 2 దగ్గర బజ్, మళ్ళీ థర్డ్ అబ్బాయి 3 చెప్తాడు, మళ్ళీ 4th అబ్బాయి బజ్ అంటాడు, తర్వాత 5 చెప్తాడు, 6th అబ్బాయి బజ్ అంటాడు, తర్వాత 7 అబ్బాయి 7 చెప్తాడు, తర్వాత 8 దగ్గర బజ్ అనాలి. ఎవరైతే ఇలా బజ్ చెప్పారో వాళ్ళు అవుట్ అయిపోయినట్లు. ఇట్లా మనము 2 యొక్క గుణిజాలే కాదు, మనం 3 యొక్క గుణిజాలు అన్నప్పుడు కూడా సేమ్ 3, 6, 9, 12 ఇలా 3 యొక్క గుణిజాలు వచ్చినప్పుడల్లా బజ్ అనేది చెప్పేది. అదే బజ్ గేమ్ అంటారు. ఇక్కడ మనము 16 యొక్క 9వ గుణిజం ఎంత అని అడిగినారు. మనకేం లేదండి, గుణిజాలు అంటే మనం ఇవి ఒక్కట్లు టేబుల్స్ అనుకోవాలి. 16 9వ గుణిజం అన్నారు కాబట్టి ఇంటూ 9 వేస్తాం. 16 × 9 144. తర్వాత మనకు 18 యొక్క మొదటి 12 గుణిజాల మొత్తం అన్నారు. అంటే 18 × 1, 18 × 2, 18 × 3 సో 18 × 12. ఇక్కడ మనం ఇన్ని నంబర్స్ క్యాలిక్యులేషన్ వేసుకొని చేయడం కష్టం కాబట్టి అన్నిట్లోనూ కామన్ 18 తీసేస్తే 1 + 2 + 3 సో +12. ఇక్కడ మనకు ఇది ఉంది కదా సహజ సంఖ్యల మొత్తం n × n + 1/2. ఈ ఫార్ములాని వేసుకొని n ఇక్కడ మనకి ఎంత ఇచ్చారు 12 12 అన్నారు కాబట్టి 12 n + 1 30 12 + 1/2 2 1 2 6 18 × 6 108 108 × 13 1404 ఆన్సర్. నెక్స్ట్ గుణిజాలు అయిపోయింది. ఇప్పుడు కారణాంకాలు, దీన్నే భాజకాలు అంటారు. ఒక సంఖ్యను నిశ్శేషంగా భాగించే, ఇంతకుముందు భాగించబడే, ఇక్కడ భాగించే ఆ సంఖ్య యొక్క కారణాంకాలు అంటారు. 6 యొక్క కారణాంకాలు అంటే మనకి ఈ 6 అనేది ఏ టేబుల్లో వస్తుందో అవి రాస్తే సరిపోతుంది. 1 టేబుల్లో 6 వస్తుంది, 2 టేబుల్లో 6 వస్తుంది, 3 టేబుల్లో 6 వస్తుంది, 6 టేబుల్లో 6 వస్తుంది. అదే ఇక్కడ రాస్తాం. ఏ దానికైనా అంతే, ఏ యొక్క కారణాంకాలు రామని ఏ టేబుల్లో ఆ నంబర్ వస్తుంది అనేది చూసుకుంటే సరిపోతుందండి. ఒక సంఖ్య యొక్క కారణాంకాలు ఆ సంఖ్యకు సమానంగా, ఇది చూడండి సమానంగానే ఉంది, ఆ సంఖ్య కంటే చిన్నవిగా ఉంటాయి. ఇక్కడ చూడండి 3, 2, 1 ఇవన్నీ సంఖ్య కంటే చిన్నవే కదా అవి. ఒక సంఖ్య యొక్క కారణాంకాల సంఖ్యను d/n తో సూచిస్తారు. ప్రతి సంఖ్యకు 1 మరియు అదే సంఖ్య కారణాంకాలుగా ఉంటాయి. ఇక్కడ చూడండి 1, 6 ఉన్నాయి కదా, 6 యొక్క కారణాంకాలు అన్నప్పుడు వీటినే మనం అపక్రమ కారణాంకాలు అంటారు. ఇప్పుడు ఈ కారణాంకాల మొత్తంపై సమస్యలు ఉన్నాయి, అవి చేద్దామండి. 60 యొక్క కారణాంకాల మొత్తం అడిగినారు. ఇక్కడ 60 యొక్క కారణాంకాలంటే మనం అన్ని రాసుకొని 1, 2, 3 ఇలా అన్ని సో అని రాసుకొని అంత చేయడం అంటే మనకు కష్టం కదండి. దీన్ని ఏం చేయాలంటే ప్రధాన కారణాంకాలుగా మనం విడగొట్టుకుంటే 2 30s 2 15 3 5 5 2 2 3 5. ఇక్కడ చూడండి ఇవన్నీ మనకి ప్రధాన అంకాలే కదా, ప్రధాన సంఖ్యలే కాబట్టి ఇక్కడ 2 ఎంత ఉంది, 2 స్క్వేర్ ఉంది, 3/1 5/1. ఇక్కడ మనకి 2 స్క్వేర్ ఉంది కాబట్టి దీని తర్వాత ఏముంటాయి మనకి 2/1 2/0 ఉంటాయి కాబట్టి వీటిని యాడ్ చేయాలి. ఇక్కడ 3/1 ఉంది కాబట్టి ఇంకా 3/0 యాడ్ చేయాలి. ఇక్కడ 5/1 ఉంది కాబట్టి 5/0 యాడ్ చేయాలి. ఈ పైన ఏ స్క్వేర్ ఉంటే స్క్వేర్ నుంచి, క్యూబ్ ఉంటే క్యూబ్ నుంచి, ఎక్కడి నుంచి లాస్ట్కి మనకి 2 పైన 0 వచ్చేంత వరకు మనం యాడ్ చేసుకుంటే 2 స్క్వేర్ + 2/1 + 2/0. ఇక్కడ 3/1 ఉంది కాబట్టి 3/1 + 3/0. ఇక్కడ 5/1 ఉంది కాబట్టి 5/1 + 5/0. ఇక్కడ టోటల్ చేస్తే 4 + 2 + 1 3 + 1 5 + 1. వీటన్నిటిని మనం మల్టిప్లై చేయాలి. ఇక్కడ రాసాను చూడండి 2 స్క్వేర్ × 3/1 × 5/1 కాబట్టి మల్టిప్లికేషన్ చేస్తాం. 4 + 2 + 1 7 3 + 1 4 5 + 1 6 7 4 28 28 6 168. నెక్స్ట్ 270 యొక్క కారణాంకాల మొత్తం సేమ్ యాజ్ యూజువల్గా 270కి రాసామండి. 2 135 3 45 3 15 3 5 5. ఇక్కడ మనం 2 1 టైం వచ్చింది 2/1 అనుకోండి.
5 1 టైమే వచ్చింది, 5 పవర్ 1. 3 ఎన్నిసార్లు వచ్చింది, 3 క్యూబ్ వచ్చింది. ఇక్కడ సేమ్ నేను ఇంతాకే చెప్పాను కదా, క్యూబ్ వచ్చింది కాబట్టి క్యూబ్ తర్వాత మనకు స్క్వేర్ ఉంటుంది, 1 ఉంటుంది, 0 ఉంటుంది. సేమ్ అదే ఆర్డర్లో 3 క్యూబ్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 3 పవర్ 1 ప్లస్ 3 పవర్ 0 ఇంటూ ఇక్కడ 2 పవర్ 1 ఉంది కాబట్టి 2 పవర్ 1 ప్లస్ 2 పవర్ 0 ఇంటూ 5 పవర్ 1 ఉంది కాబట్టి 5 పవర్ 1 ప్లస్ 5 పవర్ 0. టోటల్ చేస్తే 27 ప్లస్ 9 ప్లస్ 3 ప్లస్ 1 40, 2 ప్లస్ 1 3, 5 ప్లస్ 1 6, టోటల్గా 720. ఇది ఇలా ఎందుకు అనుకునే వాళ్ళు, మాకు ఫార్ములా కావాలి అనుకునే వాళ్ళు ఇద్దరు ఇక్కడ రాసాను చూడండి. ఏ పవర్ పి ఇంటూ బి పవర్ క్యూ ఇంటూ సి పవర్ ఆర్ ప్రధాన కారణాంకాల లబ్ధమైన కారణాంకాల మొత్తం ఏ పవర్ పి ప్లస్ 1 మైనస్ 1 బై ఏ మైనస్ 1, బి పవర్ క్యూ ప్లస్ 1 మైనస్ 1 బై బి మైనస్ 1, సి పవర్ ఆర్ ప్లస్ 1 మైనస్ 1 బై సి మైనస్ 1. కాకపోతే మనకు ఫార్ములాస్ ఎక్కువగా గుర్తుండవు అన్నప్పుడు ఇంతకు ముందు చేసిన మెథడ్లో చేసుకుంటే మనకి ఈజీ వస్తుందండి. దీనిలోనే కారణాంకాల సంఖ్యకు కూడా ఫార్ములా ఉంది. పి ప్లస్ 1 ఇంటూ క్యూ ప్లస్ 1 ఇంటూ ఆర్ ప్లస్ 1. ఇక్కడ కింద కారణాంకాల సంఖ్య మనం కనుక్కుందాము. 68 యొక్క అన్ని కారణాంకాల సంఖ్య అన్నారు, అంటే డి ఆఫ్ ఎన్. ఇక్కడ సేమ్ 68 ప్రధాన కారణాంకాలు 2 ఇంటూ 34, 2 ఇంటూ 17, 17 ఇంటూ 1, 2 స్క్వేర్ 17 పవర్ 1. ఇక్కడ ఫార్ములా రాసుకున్నాం కదా, పీ ప్లస్ 1 క్యూ ప్లస్ 1 ఆర్ ప్లస్ 1 అని. ఇక్కడ పీ క్యూ అనుకుంటే 2 ప్లస్ 1 1 ప్లస్ 1 3 ఇంటూ 2 6. సేమ్ ఇక్కడ 13 పవర్ 4 ఇంటూ 7 పవర్ 5 ఇంటూ 3 క్యూబ్ యొక్క కారణాంకాల సంఖ్య అన్నారు. ఇక్కడ మనం డి ఆఫ్ ఎన్ తీసుకుంటే 13 పవర్ 4, 7 పవర్ 5, 3 క్యూబ్, ఇవి మూడు మనకి ప్రధాన సంఖ్యలు కాబట్టి వాళ్ళు ప్రధాన సంఖ్యల రూపంలోనే ఇచ్చారు కాబట్టి మనకు పెద్ద సమస్య లేదు. దీన్ని మనం ఏ పవర్ పి ఇంటూ బి పవర్ క్యూ ఇంటూ సి పవర్ ఆర్ అనుకుంటే మనకి పి ప్లస్ 1 క్యూ ప్లస్ 1 ఆర్ ప్లస్ 1గా ఇచ్చారనుకోవాలి. ఇప్పుడు మన పి ప్లస్ 1, పి ఎంత 4, 4 ప్లస్ 1, క్యూ 5, 5 ప్లస్ 1 ఆర్ 3, 3 ప్లస్ 1, టోటల్ 5 ఇంటూ 6 ఇంటూ 4, 5 6 30, 34 120. నెక్స్ట్ కింద చూడండి, క్రింది వానిలో 36 యొక్క కారణాంకం కానిది ఏది అని అడిగారు. ఇక్కడ మనకు 18 టేబుల్లో 36 వస్తుంది కదా, 18 2 36, 12 టేబుల్లో 36 వస్తుందా రాదా, 12 3 36, 36 టేబుల్లో 36 వస్తుందా రాదా, 36 1 36. మరి 24 టేబుల్లో మనకు వస్తుందా రాదు, కాబట్టి ఇదే మనకి ఆన్సర్. చూసారు కదండి, మనము ఇందులో సంఖ్యలు, గుణిజాలు, కారణాంకాల గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మనం ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు వాటి గురించి తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.